ముస్లిమ్స్ పంది మాంసం ఎందుకు తినరు, దాని వెనుకున్న బలమైన కారణమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియో మొదలు పెట్టబోయే ముందు మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. ఇంటర్నెట్ మరియు మాకు లభించిన కొన్ని పుస్తకాల నుండి సేకరించిన సమాచారం ప్రకారం ఈ వీడియోను రూపొందించాం. ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని మేము భావించటం లేదు. కేవలం వాస్తవ విషయాలను మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. తెలుసో తెలియకో మాతో ఏదైనా తప్పు జరిగితే క్షమించండి. తినే తిండి విషయం దగ్గర నుండి ఆచార వ్యవహారాల్లో ముస్లిమ్స్ చాలా ప్రత్యేకంగా ఉంటారని మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ల మతాచారం ప్రకారమే వాళ్లు తినే తిండి, ప్రవర్తన, దినచర్య ఉంటాయి. చాలా మంది ముస్లిం సోదరులు ఇస్లాం గ్రంథాల అనుసారమే తమ జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముస్లిమ్స్ మాంసాహారం తింటారు, కానీ ఈ మాంసాహారం తినే విషయంలో కూడా కొన్ని నియమాలు పాటిస్తారు. ఇస్లాం మతంలో మద్యపానం నిషేధింపబడింది. అంటే ముస్లిమ్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మందు తాగకూడదు. అదేవిధంగా ముస్లిమ్స్ పంది మాంసం తినటం ఇస్లాం మతం ప్రకారం నిషేధించబడింది. అయితే దీని వెనుకున్న కారణమేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ముస్లిమ్స్ పవిత్ర గ్రంథం ఖురాన్లో హలాల్ గురించి చెప్పబడింది. హలాల్ అనే పదం అరబ్బీ నుంచి వచ్చింది. హలాల్ అంటే ధర్మబద్ధమైనది లేదా అనుమతించదగినది అని అర్థం. ప్రపంచంలోని దాదాపు ముస్లింలంతా ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తారు. హలాల్కు వ్యతిరేక పదం హరాం. దీనికి నిషేధించినది, అధర్మమైనది, అనైతికమైనది అని అర్థముంది. ఆహార పదార్థాలకు హలాల్ సర్టిఫికెట్ ఇచ్చే సాంప్రదాయం ముస్లింస్లో ఉంది. జంతువుల మాంసాలను హలాల్ చేసిన తర్వాత మాత్రమే తినాలని వారు నమ్ముతారు. హలాల్ అనేది జంతువును వధించేందుకు వాడే ఓ పద్ధతి. ఇందులో మొదట జంతువుల మెడ దగ్గర నరాన్ని కోసి రక్తం బయటకు వచ్చేలా చూస్తారు. ఆ రక్తం జంతువు శరీరంలోనే ఉండిపోతే దాన్ని తినడంతో మనకు జబ్బులు వస్తాయని మహమ్మద్ ప్రవక్త చెప్పారు. రక్తం మొత్తం బయటకు వెళ్లిపోతే ఆ మాంసాన్ని తిన్న తర్వాత మనకు ఏమీ కాదని వారు నమ్ముతారు. ఈ పద్ధతిని జబీహా అని పిలుస్తారు. ముస్లిమ్స్ మతాచారం ప్రకారం చనిపోయిన జంతువుల యొక్క మాంసం తినటం హరాం. అంటే ఏదైనా యాక్సిడెంట్ వల్ల లేదా ఏదైనా రోగం వల్ల చనిపోయిన జంతువుల మాంసం తినటం ఇస్లాంలో నిషేధింపబడింది. ఇవే కాదు, మద్యపానం, మాదక ద్రవ్యాలు, పంది మాంసం కూడా ఖురాన్లో నిషేధింపబడ్డాయి. సాంప్రదాయ పద్ధతులను పాటించే ముస్లిం సోదరులు ఎవరూ కూడా ఈ మాంసాన్ని ముట్టుకోరు. అయితే అల్లా కరుణామయుడు, దయామయుడు అని ముస్లిం సోదరుల నమ్మకం. ఒకవేళ ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో హరాం మాంసాన్ని తినాల్సి వస్తే అల్లా తప్పకుండా క్షమిస్తాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా పంది మాంసాన్ని మాత్రం తినకూడదు అని ఇస్లాం మత పెద్దలు చెప్పారు. మాకు దొరికిన కొంత సమాచారం ప్రకారం బైబిల్లో కూడా ఈ పంది మాంసాన్ని నిషేధించారు. ఈ 2 పుస్తకాలలో కూడా పంది మాంసం తినొద్దు అని చెప్పారు కదా. మరి పంది మాంసం తినటం వల్ల ఏమవుతుంది? ఎందుకు ఈ మాంసాన్ని నిషేధించారు? దీనికి సమాధానం తెలుసుకోవాలంటే మనం పంది గురించి తెలుసుకోవాలి. పంది ఏం దొరికినా సరే తింటూ ఉంటుంది. చనిపోయిన జంతువుల కుళ్ళిన మాంసాన్ని కూడా అది వదిలిపెట్టకుండా తింటుంది. పందికి ఎలాంటి ఆహార నియమాలు ఉండవు. డెవలప్డ్ కంట్రీస్లో పందులు పరిశుభ్రమైన ప్రాంతాలలో పెరుగుతూ ఉంటాయి. కానీ ఇండియా లేదా ఇస్లాం దేశాలలో పందులు మురికి పెంటల దగ్గర తచ్చాడుతూ ఉంటాయి. అంతేకాకుండా పరిశుభ్రమైన ప్రదేశాలలో పెరిగిన పందులు కూడా ఒక పంది పెంటను మరొక పంది తింటుంది. మన ఇండియా విషయానికొస్తే మన గ్రామాలలో టాయిలెట్స్ ఎక్కువగా ఉండవు. జనాలు కూడా బహిరంగ మూత్ర విసర్జన చేస్తూ ఉంటారు. ఈ జనాల మలాన్ని కూడా పందులు ఇష్టంగా తింటూ ఉంటాయి. ఈ పందులు ఎలాంటి ఆహారాన్ని తింటాయో ఇప్పుడు మీకు బాగా అర్థమైంది కదా. కానీ కొంతమంది ఏమంటారంటే ఆస్ట్రేలియా వంటి దేశాలలో పందులను ఎంతో నీట్గా పెంచుతూ ఉంటారు. అవి తినే ఆహారం పట్ల కూడా ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. నిజమే, ఇందులో ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఇలాంటి అభివృద్ధి చెందిన దేశాలలో పందులను వాటికి అనుకూలమైన వాతావరణంలో ఉంచి పెంచుతూ ఉంటారు. అయితే వీటిని మనం ఎంత పరిశుభ్రంగా ఉంచాలి అనుకున్నా సరే అవి న్యాచురల్గా మురికవుతూనే ఉంటాయి. అపరిశుభ్రంగా ఉండటమే వాటి నేచర్. పిల్లి ముందు పాలు పెట్టి దాన్ని తాగొద్దు అని చెప్పినంత మాత్రాన అది తాగకుండా ఉండదు కదా. పిల్లి పాలు తాగటాన్ని ఎలా ఇష్టపడుతుందో పంది కూడా మలాన్ని తినడానికి అంతే ఇష్టపడుతుంది. పందులైనా మనమైనా సరే అలవాట్లను మార్చుకోగలం, కానీ పుట్టుకతో వచ్చిన వ్యక్తిత్వాన్ని మార్చుకోలేం కదా. అందుకని పంది మాంసం తింటే 17 రకాల జబ్బులు వస్తాయని నిపుణులు కూడా చెబుతున్నారు. పంది మాంసం తినటం వల్ల మన శరీరంలో పురుగులు కూడా పుట్టుకొస్తాయి. ఈ పంది మాంసం తినటం వల్ల మన శరీరంలో రకరకాల టేప్ వార్మ్స్ వంటివి పుట్టుకురావటమే కాకుండా
మనకు వాటి వల్ల వింతైన జబ్బులు కూడా వస్తాయి. టేప్ వామ్స్ చాలా ప్రమాదకరమైనవి. ఇవి పొడవుగా ఉంటాయి. మన రక్తంలో ఇవి గుడ్లు పెట్టి రక్త ప్రసరణ ద్వారా మన శరీరం మొత్తం వ్యాపిస్తాయి. ఒకవేళ ఈ పురుగు మన మెదడులోకి వెళ్తే మన జ్ఞాపక శక్తి పూర్తిగా పోతుంది. ఒకవేళ ఇది మన గుండెల్లోకి ప్రవేశిస్తే గుండె కొట్టుకునే తీరు కూడా మారిపోతుంది. కొన్నిసార్లు ఈ టేప్ వామ్స్ కనుగుడ్లలోకి కూడా వెళ్లి కంటిచూపు పోగొట్టుకున్న వాళ్లు కూడా ఉన్నారు. ఇలా మన శరీరంలో రకరకాల అవయవాల్లోకి వెళ్లి మన శరీరాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి ఈ పారాసైట్స్. పంది మాంసం తినటం వల్ల ఇన్ని రకాల నష్టాలు ఉన్నాయి కాబట్టి ఆ మాంసాన్ని దూరంగా ఉంచమని మన పవిత్ర గ్రంథాల్లో రాయబడింది. మీరు పంది మాంసాన్ని పచ్చిగా తిన్నా లేక వండుకుని తిన్నా సరే, ఆ మాంసంలో ఉన్న పురుగులు మన శరీరం మీద ఖచ్చితంగా దాడి చేస్తాయి. మీరు ఎంత హై ఫ్లేమ్లో పెట్టి వండినా సరే ఆ పురుగులు, పరాన్న జీవులు ఎప్పటికీ నశించవు. ఈ పంది మాంసం తిన్న వాళ్లకు కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. 50% పైగా అమెరికాలో హైపర్ టెన్షన్, బీపీ వంటి రోగాల బారిన పడుతూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం వాళ్లు పంది మాంసం తినటమే. అందుకే ఖురాన్లో పంది మాంసం తినటం నిషేధించారు. పంది మాంసం తినకుండా ఖురాన్లో నిషేధించడానికి మరొక కారణం కూడా ఉంది. పంది ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటుంది. పిల్లలకు పాలిచ్చే తల్లి పంది రోజుకి 30 లీటర్ల నీళ్లు తాగుతుంది. ఒక మగ పంది రోజుకు 18 లీటర్ల నీళ్లు తాగుతుంది. మనం గమనించినట్లయితే ఈ ముస్లిం దేశాలు ఎక్కువగా ఎడారి ప్రాంతాలు. అక్కడ నీళ్లు ఎక్కువగా దొరకవు. అందుకే పందుల పెంపకం ఆ మతాలలో నిషేధింపబడింది. సో ఇది ఫ్రెండ్స్, ముస్లిమ్స్ పందులను తినకపోవడానికి వెనుక ఉన్న కారణం. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే వీడియోకు ఒక లైక్ చేసి